హలో హాయ్. ఈరోజు సోషల్ స్టడీస్ సంబంధించి టెట్ డిఎస్ సంబంధించిన సోషల్ కాన్సెప్ట్స్ క్వశ్చన్స్ అవి ఏ విధంగా ఉన్నవి వాటిని ఆధారం చేసుకొని మనం ఏ విధంగా చదవాలనే కాన్సెప్ట్ చూద్దాం. ఒక ప్రశ్న చూడండి. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి పట్టు సమయం. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి పట్టు సమయం. మనకి 6th క్లాస్లో ఒక టేబుల్ ఇచ్చారు. ఆ టేబుల్లో మనకి స్పష్టంగా అర్థమవుతుంది 27 రోజులు. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి పట్టే సమయం. ఇక్కడ ఇచ్చిన 24 గంటలు, 59 రోజులు, 365, 1/4 రోజులు ఇవి ఏంటి? వీటికి సంబంధించి ఆ లెసన్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి బిట్లో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనేది ఆ టైప్ ఆఫ్ యాంగిల్లో కూడా చదవాలి. అలా చదివినట్లయితే మనకి చదివిన దాన్ని రివిజన్ చేసినట్లు ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ప్రశ్న, కాంటూర్ రేఖల మధ్య దూరం దీనిని తెలియజేస్తుంది. కాంటూర్ రేఖల మధ్య దూరం దీన్ని తెలియజేస్తుంది. ఏంటి? ఎత్తులలో వ్యత్యాసం. ఈ కాంటూర్ రేఖలను ఇది ఒక హిల్ కొండ అనుకుంటే కాంటూర్ రేఖల మధ్య దూరం ఎక్కువగా ఉందనుకో, ఇట్లా కాంటూర్ రేఖలు ఎలా ఉంటాయి కదా, ఇలా ఉంటుంటాయి. ఇక్కడ ఏమైందంటే కాంటూర్ రేఖల మధ్య దూరం ఎక్కువగా ఉందనుకో, వాలు ఎక్కువగా ఉంటే రేఖల మధ్య దూరం తక్కువగా ఉంటుంది. రేఖల మధ్య దూరం తక్కువగా ఉంటే వాలు ఎక్కువగా ఉంటుంది. అట్లా ఒకటి అలా ఉంటే ఇలా ఉంటుంది. అంటే అనులోమానుపాతంలో ఉంటుంది. ఆ కాన్సెప్ట్ పాఠ్యాంశం చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రపంచ జీవావరణ నిల్వల చక్రంలో చేర్చబడిన బయోరిజర్వులు ఇక్కడ ఏం చేస్తుందంటే వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్. ఇందులో ఎన్ని అంశాలు ఉన్నాయనంటే 10 ఉన్నాయి. ఎన్ని రిజర్వులు? 10 ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత నేలలోని తేమను బట్టి ఉంచే మృతికా సంరక్షణ పద్ధతి, సాయిల్ కన్జర్వేషన్ మెథడ్, సాయిల్ మాయిశ్చర్ సంబంధించి ఇందులో వచ్చేసరికి ఏంటంటే మల్చింగ్. ఓకే, చూసుకోండి. తర్వాత ఈ పదాలు అనేవి మనం చూసుకోవాలి. టెర్రస్ ఫార్మింగు, షెల్టర్ బెల్ట్, రాక్ డ్యాము, ఈ కాన్సెప్ట్ అనేవి చదువుకోవాలి. ఈ ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా మామూలుగా ప్రశ్నలన్నీ చూపిస్తున్నాం. ఆ ప్రశ్న ఆధారంగా ఉన్నటువంటి 4 సమాధానాలని 4 ప్రశ్నలు, ఆ 4 నుంచి ఇంకా ఎలా చదువుకోవాలని కాన్సెప్ట్ ఇస్తున్నాం. ఇక పూర్తి డీటెయిల్స్ తర్వాత వీడియోలో చేస్తాం. తర్వాత ఈ రాష్ట్రం గుండా కర్కట రేఖ ప్రయాణించదు. ఒడిస్సా గుండా ప్రయాణించదు. ఛత్తీస్గఢ్, త్రిపుర, రాజస్థాను వీటన్నిటి గురించి, గుజరాత్ వీటన్నిటి నుంచి ప్రయాణిస్తుంటుంది. కాన్సెప్ట్ అనేది చూసుకోవాలి. తర్వాత సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయ భాగం. సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయ భాగం వచ్చేసరికి కుమయూన్ హిమాలయాలు. ఇవి మిగతా అనేవి పంజాబ్ హిమాలయాలు, నేపాల్ హిమాలయాలు, అస్సాం హిమాలయాలు అనే కాన్సెప్ట్లు మీరు ఒకసారి చూసుకోవాలి ఏ నదుల మధ్యలో ఉందనేది. పశ్చిమ విక్షోభాలు ఇక్కడి నుంచి వీస్తాయి. వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఎక్కడి నుంచి వీస్తాయి? మధ్యధరా సముద్రం నుంచి వీస్తాయి. మధ్యధరా సముద్రం నుంచి పశ్చిమ వైపు వీయడం అనేది జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ కూడా చూసుకోవాలి. అరేబియా సముద్రం, ఎర్ర సముద్రం, బాల్టిక్ సముద్రం సంబంధాలు చూసుకోవాలి. ఈ క్రింది వాటిలో పశ్చిమ దిశగా ప్రయాణించు నది. పశ్చిమ దిశగా ప్రయాణించు నది ఏమిటి? నర్మదా నది. భారతదేశం ఇలా అనుకుంటే నర్మదా తపతి నదులు అరేబియా సముద్రంలో కలుస్తాయి వచ్చి. మిగిలిన నదులు అన్నీ వచ్చి చివరిగా బంగాళాఖాతంలో కలవడం అనేది జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ చూసుకోండి. ఇక్కడ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కొన్ని మిగతా అనేవి మీరు ప్రశ్న ఆధారంగా చూసుకోవాలి. వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి మీరు చూసుకోండి.
ట్రాఫిక్ పోలీస్ విధి కానిది. రద్దీని క్రమబద్ధీకరణ చేయటం. తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అనేది ట్రాఫిక్ పోలీస్ విధి కాదు. ఫైన్లు వేయడం వరకే కానీ ఎఫ్ఐఆర్లు వాళ్ళకి సంబంధం ఉండదు. ఏమైనా యాక్సిడెంట్ జరిగినా ఇవన్నీ వేరే పోలీసుల కింద వస్తుంది కానీ సివిల్ పోలీసుల కింద వస్తుంది కానీ ఇది రాదు కాబట్టి చూసుకోవాలి. రహదారి వినియోగంపై అవగాహన కల్పించడం, క్షతగాత్రుల అత్యవసర సహాయాన్ని అందించడం ఇవన్నీ వస్తాయి కాబట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అనేది కాదు. నెక్స్ట్, మన రాష్ట్రంలో రైతు బజార్లు ప్రారంభించిన సంవత్సరం 1999, 1999. అంటే ఏ బజార్కి వెళ్ళినా కానీ మనకి 99 రూపాయలని, 199 రూపాయలు, 299, 599 అంటుంది కాబట్టి ఈ 99 అనే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. 1999 ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత, ప్రత్యేకంగా నిర్మించబడిన చెరువుల్లోనూ కాలువల్లోనూ చేపలను పెంచడం. ఈ కాన్సెప్ట్ అందరికీ తెలుసు, ఫిషికల్చర్. తర్వాత కల్చర్స్ అన్నీ చూసుకోవాలి. కల్చర్స్ అన్నీ సింపుల్గా ఉంటుంది. ఈ క్రింది వాటిలో సహజ నూలు కానిది. సహజ నూలు కానిది ఏంటిది? ఉన్ని అనేది తెలుసు మీకు, గొర్రెల నుంచి వస్తుంది. పట్టు పురుగు, నార వచ్చేసరికి గోగు నార, జనపనార అని వస్తుంది. రేయాన్ కదా సహజ నార కానిది ఆన్సర్. తర్వాత, అక్షరాస్యత శాతాన్ని లెక్కించినప్పుడు పరిగణలోనికి తీసుకొనబడని వారు. ఎవరిని తీసుకోరు? జనాభా లెక్కలో ఎవరిని తీసుకోరు అంటే 0 నుంచి 6 సంవత్సరాల లెక్క తీసుకోరు. ఎవరిని తీసుకుంటారు అని అంటే 7 సంవత్సరాల పైబడిన వాళ్ళని మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. కాబట్టి కాన్సెప్ట్ అనేది చూసుకోవాలి. ఇక్కడ 0 నుంచి 14 సంవత్సరాలు ఉంది. 0 నుంచి 14 సంవత్సరాలు అంటే బాలల కింద అనే కాన్సెప్ట్ ఇచ్చారు కాబట్టి కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇచ్చారు, చూసుకోవాలి. తర్వాత, వ్యవస్థీకృత రంగం లక్షణం కానిది. వ్యవస్థీకృత రంగం లక్షణం కానిది. వైద్య సదుపాయాలు వ్యవస్థీకృత రంగం కల్పిస్తుంది. వేతనంతో కూడిన సెలవులు కనిపిస్తుంది. ఉద్యోగ భద్రత కనిపిస్తుంది. కనిపించింది ఏంటంటే శ్రమ దోపిడీ. శ్రమ దోపిడీ అనేది అవ్యవస్థీకృత రంగంలో ఉంటుంది, వ్యవస్థీకృత రంగంలో ఉండదు. ఆన్సర్ వచ్చేసరికి శ్రమ దోపిడీ. తర్వాత 105 ప్రశ్న. భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం వలస వెళ్ళిన వారు. ఎంతమంది వెళ్ళారంట 2001 జనాభా లెక్కల ప్రకారం? 307 మిలియన్ల మంది వలస వెళ్ళారంట. చూడండి, అది అసలు టేబుల్ మనం చదవం కానీ అలాంటి నుంచే ప్రశ్నలు అడుగుతుంటారు కాబట్టి ప్రతి పదం, ప్రతి లైన్, ప్రతి పేర అనేది చదవాలి. పట్టణ ప్రాంతాలు నివసించే వారు రోజుకు తీసుకోవాల్సిన ప్రామాణిక క్యాలరీలు. ఎన్ని క్యాలరీలు తీసుకోవాలి? 2100 క్యాలరీలు పట్టణ ప్రాంతాల వాళ్ళు. అదే పల్లెటూరు వాళ్ళు అయితే 2400 క్యాలరీలు. ఇది ఎన్నోసార్లు అడిగిన బిట్ ఇది కాబట్టి జాగ్రత్త చూసుకోవాలి. తర్వాత, భారతదేశంలో సేంద్రీయ వ్యవసాయాన్ని అనుసరిస్తున్న మొదటి రాష్ట్రం. సిక్కిం. ఇదైతే సేంద్రియ సేసి అయిందా అలా కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవచ్చు. అనుసరిస్తున్న మొదటి రాష్ట్రం ఇది చూసుకోవాలి. ఈ క్రింది వాటిలో భారతదేశంలో బహుళ సంస్థ కానిది. ఎంఎన్సీస్లో కానిది ఏంటంటే ఇన్ఫోసిస్ ఎంఎన్సీఏ, బ్రాండ్బిక్స్, ఏషియన్ పెయింట్స్ ఇవన్నీ ఎంఎన్సీస్ కంపెనీలు. కానిది వచ్చేసరికి ప్రజెంట్ ఫోర్డ్ అనేది ఎంఎన్సీ కాదు. భారతదేశంలో సమృద్ధిగా లభించే ఉత్పత్తి కారకం. ఏ ఉత్పత్తి కారకాలు? మనకు 4 కారకాలు ఉంటాయి కదా ఉత్పత్తి కారకాలు. ఆ 4గిట్లో సమృద్ధిగా లభించేది ఏంది? శ్రమ అంటే మనుషులు ఎక్కువ మంది ఉన్నాం మన దగ్గర, మ్యాన్ పవర్ ఎక్కువగా ఉంది. తర్వాత, బెలూమ్ గుహలు ఎచ్చట కలవు కర్నూలు. ఇది 6th క్లాస్ కాన్సెప్ట్లో ఉంటుంది. తర్వాత, భారతదేశపు చిలక అని పిలువబడు పర్షియన్ కవి. భారతదేశపు చిలుక అమీర్ ఖుష్రూ.
అక్బర్ తన రాజ్యాన్ని ఎన్ని సభలుగా విభజించారు? 15 సభలుగా. తర్వాత టిప్పు సుల్తాన్ రాజధాని ఏంటిది? శ్రీరంగపట్టణం. నిజ్, రైతీ అనేవి ఈ పంట సాగు విధానంలోని పద్ధతులు. ఏ పంట సాగు? నీలిమందు పంటకి, అంటే గన్ పౌడర్ సంబంధించి తయారు చేస్తాం కదా, దానికి సంబంధించినది. సోంగ్రామ్ సంగ్మా తిరుగుబాటు జరిగిన రాష్ట్రం. తిరుగుబాటులు అడుగుతున్నారు. తిరుగుబాటులోని కాన్సెప్ట్ చూసుకోవాలి జాగ్రత్తగా. అస్సాంలో జరుగుతుంది ఇది. తర్వాత 18వ శతాబ్దపు చివర ఫ్రాన్స్లో కులీన వర్గం ఈ ఎస్టేట్కి చెందినవారు. కులీన వర్గం, అక్కడ మనకు టేబుల్ ఇస్తాడు. కులీన వర్గం, ఆ టేబుల్ సంబంధించి చూసుకోవాలి. కులీన వర్గం అంటే రెండో వర్గం కింద చూపిస్తారు. తర్వాత ఈ క్రింది వాటిలో ఐక్యరాజ్య సమితి మౌలిక లక్ష్యం కానిది ఏంటి? ప్రపంచ శాంతిని పరిరక్షిస్తుంది, మానవ హక్కులను పరిరక్షిస్తుంది, సామాజిక ప్రగతిని ప్రోత్సహిస్తుంది. పర్యావరణ పరిరక్షణ అనేది కాదు. 117కి 4వది. పర్యావరణ పరిరక్షణ అనేది యుఎన్ఓకి సంబంధం ఉండదు. బ్రిటిష్ మహిళల ఓటు హక్కు పొందిన సంవత్సరం. బ్రిటిష్ మహిళలు ఓటు హక్కును ఏ సంవత్సరంలో పొందారు? 1918. అంటే బ్రిటిష్ వాళ్ళకే ఓటు హక్కు 1918లో వచ్చింది మహిళలకి. మరి చూడండి, మన దేశంలో ఇండియన్స్కి ఎప్పుడు వచ్చింది అనే ప్రశ్న అడిగితే ఏం చెప్తారు మీరు? ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో స్వతంత్రం పాటే మనకు ఓటు హక్కు అనేది కూడా వచ్చింది, ముఖ్యంగా మహిళలకి. గుర్తుపెట్టుకుని 18 సంవత్సరాలు 1918. నెక్స్ట్, ఎనేబులింగ్ యాక్ట్తో నియంతృత్వాన్ని పొందినవారు. ఎనేబులింగ్ యాక్ట్తో నియంతృత్వాన్ని పొందినవారు ఎవరు? హిట్లర్. ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు సభ్యులుగా ఉన్న దేశాలు. ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు సభ్యులుగా ఉన్న దేశాలు ఎన్ని ఉన్నాయి? 54 ఉన్నాయి. తర్వాత పెరుగుకుంటూ వచ్చాయి, 93కి వచ్చాయి. తర్వాత ఇండియాలో టెలికాం విప్లవంను ఆరంభించిన వారు ఎవరు? రాజీవ్ గాంధీ. తర్వాత సంస్థానాల విలీనంలో ప్రముఖ పాత్ర పోషించిన వారు ఎవరు? సంస్థానాల విలీనంలో సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈయన కాశ్మీరు, జునాగఢ్, హైదరాబాద్ లాంటి సంస్థానాలని భారతదేశంలో విలీనం చేయడానికి ఎంతో కృషి చేశారు. కాకపోతే జమ్మూ కాశ్మీర్ అనేది దేశంలో కలవకుండా విడిగా ఉన్నది. ఆ కాన్సెప్ట్ వేరుగా ఉంటుంది, తర్వాత చూసుకుంది. తర్వాత మూస ధోరణుల నుండి విముక్తి పొందడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఏది? విద్య అనేది యొక్క స్టీరియోటైప్ సిస్టాన్ని విముక్తి కలిగిస్తుంది. తర్వాత భారతీయ స్త్రీవాద మాతామహి అని కీర్తించబడిన వారెవరు? సావిత్రిబాయి పూలే. ఈమె ఫస్ట్ టీచర్ ఇన్ ఇండియా అని అంటారు, లేడీ టీచర్ ఇన్ ఇండియా. తర్వాత కాన్సెప్ట్లో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల చట్టం రూపొందించబడిన సంవత్సరం 1989. తర్వాత దేశ ఐక్యతను కాపాడే అంశాలలో లేనిది ఒకే న్యాయ వ్యవస్థ ఉండాలి, మౌలిక చట్టాల్లో సారూప్యత ఉండాలి, అఖిల భారత సర్వీసులు ఉండాలి, రిజర్వేషన్లు. దేశ ఐక్యతకి రిజర్వేషన్లకి సంబంధం లేదు, ఇది గమనించాలి. రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఆమోదించిన సంవత్సరం 1949 నవంబర్ 26. ప్రభుత్వం అధికారం నుంచి మతాన్ని వేరు చేయడం. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. లౌకికవాదం, సెక్యులరిజం. ప్రజలు దీనిని బట్టి గౌరవించాలని పడేది. డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ యొక్క కళ. దేనికి సంబంధించి? వ్యక్తిత్వాన్ని ఆధారంగా చేసుకొని దీన్ని బట్టి వ్యక్తిత్వాన్ని ఆధారంగా గౌరవించాలని ఆయన చెప్పాడు.
ప్రజాస్వామ్య ఎన్నికలకు అవసరమైన కనీస పరిస్థితులలో లేనిది. దేశంలో ఏకపార్టీ వ్యవస్థ ఉండడం అనేది ప్రజాస్వామ్య విలువలు ఎన్నికలకు సంబంధించింది కాదు. అక్కడ లేనిది అన్నారు కాబట్టి అదే కాన్సెప్ట్ వస్తుంది. ప్రతి ఒక్కరూ ఎంపిక చేసుకునే విధంగా ఉంటారు. ఎన్నికలు స్వేచ్ఛగా న్యాయబద్ధంగా జరగాలి. క్రమం తప్పకుండా ఎన్నికలు జరగాలి. ఇవన్నీ ప్రజాస్వామ్య ఎన్నికల్లో భాగం. అయితే ఒకే పార్టీ ఉండాలనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. భారతదేశంలో స్వపరిపాలన అమలు చేసిన మొదటి రాష్ట్రం రాజస్థాన్. తర్వాత హిందూ వారసత్వ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం 2005. హిందూ వారసత్వ చట్టం అమల్లోకి వచ్చిన చట్టం. సవరణ చేశారు కదా, సవరణ చట్టం. ఈ కాన్సెప్ట్ చూసుకుని అమెండ్మెంట్ ఏం చేశారనేది. తర్వాత దక్షిణాసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రమాదకరమైన పరిశ్రమ ఏంటి? ఆ పరిశ్రమ అంటే షిప్ బ్రేకింగ్ అనేది చాలా ప్రమాదకరంగా ఉందని చూసుకోవాలి. తర్వాత మొహంజోదారోలో గొప్ప స్నానవాటిగా వీరు ఉపయోగించేవారు. ఎవరు? ప్రజలందరూ ఉపయోగించేవాళ్ళంట. ఇది చాలా కొత్తగా రాజకుటుంబీకులు, సైనికులు, మహిళలందరూ అంటే ప్రజలందరూ దేవుని ఎదుట అందరూ సమానమని బోధించిన వారు. ఇది 7th క్లాస్ అండ్ 8th క్లాస్ కాన్సెప్ట్స్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ చూసుకోండి. కబీర్. దేవుని సన్నిధికి చేరుకోవడానికి చైతన్య మహాప్రభు బోధించిన మార్గాల్లో ఒకటి కానిది ఏది కాదు అంటే బ్రహ్మచర్యం అనేది ఆయన బోధించినట్లలో బ్రహ్మచర్యం లేదు. ఇతను తన శాసనాలు అన్నిటిలోనూ బ్రహ్మలిపిని ఉపయోగించిన వాడు. ఎవరు? ది వన్ అండ్ ఓన్లీ వన్, అశోక. మగధ రాజ్య మొదటి రాజు బింబిసారుడు. మనకి సినిమా కూడా ఉంది కదా, బింబిసారుడు. బృహత్తర సామ్రాజ్యం అంటారు, అది మగధ. సాంఘిక శాస్త్ర ఆశయాల గురించి వాస్తవం కానిది. వాస్తవం కానిది అంటే తప్పుగా ఉన్నది ఏందని. లక్ష్యాల నుంచి ఆశయాలు ఉద్భవిస్తాయని తప్పు. పెద్దది ఆశయం అయితే అందులోంచి లక్ష్యం పుడుతుంది. ఆశయాల్లోంచి లక్ష్యం పుడుతుంది అనేది కరెక్ట్. అంటే ఇందులో తప్పుగా ఉన్నది ఏంటంటే మూడోది. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ చూసుకోండి. ఒక విద్యార్థి రవాణా విద్య పాఠ్యాంశం ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని తన ప్రయాణంలో వినియోగించుకోవాలనుకున్నాడు. అయితే ఇతను ఈ క్రింది అభ్యసన లక్ష్యానికి సంబంధించింది. దేనికి సంబంధించింది ఇది? అప్లయింగ్ చేశాడు, అనువర్తించడం. వినియోగించాడంటున్నాం కదా, వినియోగం కిందకు వస్తుంది. తర్వాత జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం ఈ స్థాయిలో పౌరనీతికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని బోధించాలని సూచించిన సంవత్సరం. ఈ కమిటీలు అనేవి చూసుకోవాలి. కమిటీలు చాలా ముఖ్యం. ప్రాథమిక స్థాయిలో బోధించాలని చెప్పారు. తర్వాత ఒక విద్యార్థి భారతదేశ పటాన్ని పరిశీలించి గోదావరి నది ఏ ఏ రాష్ట్రాల మధ్య పోతుందో తెలియజేశారు. అంటే ఈ పట నైపుణ్యంలోనిది. దేనికి సంబంధించిన పట నైపుణ్యంలోనిది ఇది? పటాన్ని చదివి ఎక్కడెక్కడ ఏందని చెప్పారు. సెకండరీ విద్యా కమిషన్ ఏర్పడిన సంవత్సరం ఎప్పుడంటే 52-53. ఇది లక్ష్మణస్వామి మరుదయ్య కమిషన్. తర్వాత సాంఘిక శాస్త్ర పరిధిలోకి రాని అంశం ఏంటిది? భౌతిక శాస్త్రం, ఫిజిక్స్ అనేది దీనికి సంబంధం లేదు కదా. జీవిస్తూ నేర్చుకోవాలి మరియు పనిచేస్తూ నేర్చుకోవాలి. నేను లెర్నింగ్ బై లివింగ్, లెర్నింగ్ బై డూయింగ్. ఈ సంబంధించి ఇది దేనికి సంబంధించిందంటే ప్రకల్పన పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి. ఇది
ఎన్సీఆర్టీ స్థాపించబడిన సంవత్సరం 1961. మ్యూజ్ అనగా ఏమొస్తుంది? విద్యాదేవత. మ్యూజియంలో మ్యూజ్ అనేసి. ఈ క్రింది వాటిలో ఆర్థిక ప్రాముఖ్యత గల వనరు ఏంటిది? పార్కులు, రేడియో స్టేషన్, మ్యూజియం, పరిశ్రమ ఆర్థిక ప్రాముఖ్యం ఉంటుంది. తర్వాత భారం లేని అభ్యసనం సూచించిన వారు లెర్నింగ్ వితౌట్ బర్డన్, దీని యశ్పాల్. తర్వాత త్రైమాసిక, వార్షిక పరీక్షల మూల్యాంకనం సంబంధించింది. ఇది సంకలన మూల్యాంకనం లేదా సంగ్రహణాత్మక మూల్యాంకనం అని వస్తుంది. ఇలా దీనికి సంబంధించిన అంశాలన్నీ మనం చూసుకున్నాం. ఇవి ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా మనం చదువుకోవాలనే కాన్సెప్ట్ అన్ని జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ.